నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరపైన. మీకు తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఎఫ్ఆర్ఓ జిఎస్ కట్ ఆఫ్ గురించి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. జిఎస్ పేపరు దాదాపుగా ఒక మంచి ప్రిపరేషన్లో ఉండి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవాల్సిందే ఈ జిఎస్ పేపర్ని. ఏదో గతంలో మాదిరిగా గ్రూప్ 2 జిఎస్ పేపర్ మాదిరిగా కాకుండా ఇది దాదాపు గ్రూప్ 2లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఓరియంటేషన్లో, ఆ తరహా ఒక సబ్జెక్ట్ ఓరియంటేషన్లో కష్టపడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పేపరు. బాగా పూర్తిగా సబ్జెక్ట్ అడిగే విధంగానే ఉంది. అయితే గ్రూప్ 2 పేపర్లో ఉన్నటువంటి ఆ 4 పేపర్లు ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ జిఎస్ పేపర్ కానీ, సెకండ్ పాలిటీ, సోషియాలజీ, మన తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, థర్డ్ పేపర్లో ఉన్నటువంటి ఎకానమీ, ఫోర్త్ పేపర్లో ఉన్నటువంటి మన తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో, ఈ విధంగా ఉన్న ప్రతి పేపర్లో ఆ 4 పేపర్లని కంప్లీట్గా మిళితం చేస్తూ ఉన్న పేపరే మనం ఈ రోజు ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ జిఎస్ పేపర్ మనకు కనిపిస్తుంది. జిఎస్ పేపర్ అనేది ప్రతి అంశానికి కూడా ప్రియారిటీ ఇచ్చినట్టు, దీంట్లో ఎఫ్ఆర్ఓ అనేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అడవులు, ఒక భౌగోళిక విస్తీర్ణం, ఆ ఓరియంటేషన్లో ఉంది కాబట్టి కొంత దీంట్లో జనరల్ సైన్స్కి సంబంధించిన విషయం, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించిన విషయం దీంట్లో మిళితం చేయడం జరిగింది. కొన్ని బాటనీ క్వశ్చన్స్, జువాలజీ క్వశ్చన్స్ కూడా దీంట్లో కొంత డెప్త్గా పడ్డట్టు మనకు అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా జిఎస్ పేపర్ అనేది కష్టపడ్డ అభ్యర్థులకు న్యాయం చేసినట్టు చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ మనం చూసిన ఈ పేపర్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విశ్లేషించిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ జిఎస్ పేపర్లో 110 నుంచి 120 మధ్యలో చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్ లెటర్ అంటే ఓపెన్లో మనకు స్టేట్లో 9 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ 9 పోస్టులకు ఒక 100 మందిని వాకింగ్ టెస్ట్ పర్పస్ పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సెలెక్టెడ్ అభ్యర్థి ఎవరైనా ఉంటే ఆ అభ్యర్థి జిఎస్లో 110 మార్కులు చేశారంటే ఒక అద్భుతమైన స్కోర్గా చెప్పుకోవచ్చు. 110 అని ఇంకా ఎక్స్ట్రాడినరీ. 120 అనేది ఒక్కరిద్దరు అభ్యర్థులు ఒకవేళ చేస్తే చేయొచ్చు. దాదాపు 110 అనేది మంచి మార్కింగ్ అండి జిఎస్ విషయంలో. ఇక ఎఫ్ఆర్ఓ విషయంకి వస్తే ఇది కంప్లీట్గా 300 + 150 మార్క్స్ క్వాంటిటీలో ఉన్నటువంటి ఎగ్జామ్ కాబట్టి ఈ 150 మార్క్స్ ఇక్కడ మనం 110 వర్కౌట్ అయినా, ఒకవేళ సెకండ్ పేపర్లో 21 ఆప్షనల్స్ ఉన్నాయండి కంప్లీట్గా ఎఫ్ఆర్ఓలో. దాదాపు ఆ ఎఫ్ఆర్ఓలో కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎవరైతే ఆప్షనల్గా పెట్టుకోరో వాళ్ళకి ఎక్కువగా ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షనల్లో ఉన్నటువంటి మీరు చేసినటువంటి సబ్జెక్ట్ని బట్టి కూడా మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ మొదలవుతుంది. కాకపోతే ఇక్కడ మన విశ్లేషణ ఏంటంటే జిఎస్ పేపర్ విషయంలో ఎంతవరకు చేస్తే మీరు మంచి స్కోర్ చేసిరు అనే ఒక ఉద్దేశంలో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్లో ప్రతి క్వశ్చన్ని కూడా మీకు విశ్లేషణాత్మకంగా చూపిస్తాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి అది కట్ చేసారు కదా. ఇప్పుడు మనం ఎఫ్ఆర్ఓ జిఎస్ పేపర్ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఇక్కడ చూసినట్టయితే వృషదీప శతకం కర్త ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు ఆన్సర్. అదేవిధంగా ఔరంగజేబు నిర్మాణం పూర్తి చేసిందని అన్నారు. హైదరాబాద్లో ఉన్న ఇది మహమ్మద్ కులీ షా మక్కా మసీద్ నిర్మాణానికి వాళ్ళు పునాదులు వేసే తర్వాత ఔరంగజేబు కాలంలో దాని నిర్మాణం పూర్తి చేసి ఉంటారు. అదేవిధంగా తేలివాన నది అంటే గోదావరి నది. గడి అనే పదం మరాఠీ పదం, ఎందుకంటే దీన్ని ఒక విశ్లేషణాత్మకంగా కూడా పెట్టవచ్చు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ కన్నడం అనేది ఎలాగో లేదు, తెలుగు పదం అది కాదు. కాబట్టి మరాఠీ ప్రాంతానిగా మనం ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా పైన క్వశ్చన్ కాకతీయ కాలంలో విదేశీ వాణిజ్యాన్ని ఉపయోగించిన ప్రధాన వాటర్ ఏమంటే ఇది అనేక సార్లు పడుతున్నటువంటి క్వశ్చన్, మోటుపల్లి. దాని తర్వాత కేడ్కర్ అనే బిరుదు సుప్రసిద్ధులు. కేడ్కర్ అనే వ్యక్తి ఏ పేరుతో సుప్రసిద్ధులు అంటే స్వామి రామానంద తీర్థ. అదేవిధంగా గతంలో పుల్లంరాజు అనే పేరు ఉన్నటువంటి వ్యక్తి కూడా బూర్గుల రామకృష్ణరావుగా మనకు సుప్రసిద్ధులే. ఈ విధంగా క్వశ్చన్ ఈ ఓరియంటేషన్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. యాదవుల కుర్మల ప్రయోజనార్థం కొరకు తెలంగాణ ప్రభుత్వం గొర్రెలకు ఇస్తున్న సబ్సిడీ అందరికీ తెలిసిందే, 70% ఇది. అదేవిధంగా కొన్ని లెంతీ క్వశ్చన్లు కూడా, వివరణాత్మక క్వశ్చన్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే తెలంగాణ హరితహారం పథకం ఎన్ని కోట్ల మొక్కలు అంటే 230 కోట్ల మొక్కలు. అదే కాకుండా కొన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ 2017 హ్యాండ్బుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ తరగతిలో అక్షరాస్యత రేటు ఎంత ఉందనేది ఇది తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అనే నివేదిక చాలా పెద్ద నివేదిక. అది చదివినా కానీ కొంత గుర్తుండే పరిస్థితి లేదు.
అదేవిధంగా ఇంకా మనకు కొన్ని టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అయితే బెంగాల్ విభజన రోజును ఏ విధంగా పాటించారు అని అంటే జనరల్గా ప్రజలు పాటించిన రోజు అయితే బ్లాక్ డే. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు దాన్ని రక్షాబంధన్ డేగా కూడా పేర్కొనడం జరిగింది. అదే క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా కొద్దిగా మనకు వివాదంలో మాదిరిగా కనిపిస్తుంది. క్రింద ఇచ్చిన గవర్నర్ జనరల్ను వారు భారతదేశంలో పనిచేసిన కాలాన్ని బట్టి అధిరోహణ క్రమంలో అమర్చండి అని అంటే ఇక్కడ మనకి హేస్టింగ్స్ కనిపిస్తుంది. ఇది లార్డ్ హేస్టింగ్సా లేకపోతే వారెన్ హేస్టింగ్సా అనేది మనకు కొద్దిగా ఉన్నటువంటి వారెన్ హేస్టింగ్ అయితే అందరికంటే మొదలు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్లో డి అనే ఆప్షన్ ప్రథమంగా లేదు. ఈ విధంగా కొన్ని తికమక పెట్టే క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తాయి. అదేవిధంగా పురుష స్త్రీ అక్షరాస్యత అంతరం క్రింది వాటిలో ఏ రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా తెలంగాణలో ఉంది అనే అంశం కూడా కొంత ఆలోచనాత్మకమైన క్వశ్చన్. అది బాగా విశ్లేషణాత్మకమైన క్వశ్చన్. సబ్జెక్ట్ బాగా ఉన్న అభ్యర్థులు మాత్రమే పెట్టగలిగేటటువంటి క్వశ్చన్. అదేవిధంగా క్రింద పేర్కొన్న క్షితిజ సమాంతర హిమాలయ పర్వతంలోని పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు అమర్చము అనేది కూడా కొంత టఫ్తో కూడుకున్నటువంటి క్వశ్చన్. ఇది అక్కడ ఇదే ఈ మాదిరిగా మనకు క్వశ్చన్ ఓజోన్ క్షీణత అంటే ఏమిటి అనేది కూడా క్వశ్చన్ సూటిగా ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్, విశ్లేషణతో కూడుకున్నటువంటి క్వశ్చన్ మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు మనకు టఫ్గా క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. ఒక 30 క్వశ్చన్స్ కూడా టఫ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రధాన లక్ష్యం ఏమిటి అనే క్వశ్చన్కు ఆన్సర్ కూడా టఫ్గా ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. మలేరియా పరన్న జీవులను నిరోధించడానికి గాను నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్ నోబెల్ బహుమతి సాధించినటువంటి బిట్. అది అంటే 2016 క్వశ్చన్లు కూడా మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది 16లో నోబెల్ బహుమతి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది 2015లో పొందిన నోబెల్ బహుమతి పొందినటువంటి పర్సన్స్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. రబ్బరు పదార్థాల వర్గీకరణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనేది కూడా ఇది ఒక సూటి సమాధానం అయినప్పటికీ కూడా ఇలాంటి క్వశ్చన్లు అనేవి మనం ప్రిపరేషన్ ఓరియంటేషన్లో తెలియకుండా మనకు కొంత ఇబ్బంది పెట్టే తికమకమైన క్వశ్చన్లుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా విల్సన్ 14 సూత్రాలు ఎక్కడ ప్రతిపాదించబడినవి అనే క్వశ్చన్ కూడా ఇది కొంత ప్రపంచ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు కూడా టఫ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇదే విధంగా కొన్ని అంటే పేపర్ ఫార్మెట్ అనేది కొంత ఈజీ మాదిరిగా, అదేవిధంగా కొంతవరకు ఒక మధ్యతరగతికి సంబంధించిన టఫ్కు ఈజీకి మధ్య ఉన్నటువంటి క్వశ్చన్లను ఇవ్వడం, అదేవిధంగా కొంత టఫ్గా ఫ్రేమ్ చేయడం, ఓవరాల్గా ఇలాంటి పేపర్లను తయారు చేయడం నిజంగా టీఎస్పీఎస్సీని అప్రిషియేట్ చేయవచ్చు. ఇది ఒక గొప్ప పేపర్ ఫార్మెట్ అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం. ఈ మిగతా క్వశ్చన్లు కూడా క్వశ్చన్స్ లెంతీగా ఇచ్చినప్పటికి కూడా అది సూటిగా ఒక ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో అడగడం కనిపిస్తుంది మనకు. కాకపోతే మనకు సమయాభావం కారణంగా వీడియో ఎక్కువగా చేయొద్దు అనుకునే ఉద్దేశంలో మేము డైరెక్ట్ క్వశ్చన్లు మాత్రమే ఇక్కడ నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ కొరియా ఓపెన్ సిరీస్ మహిళల విజేత పివి సింధు, అదేవిధంగా ఇక్కడ ఒక 10-15 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ప్రియారిటీ కూడా మనకు ఇందులో ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా గ్రూప్ 2 అభ్యర్థులకు బాగా ఇది ప్లస్ అయ్యే విధంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా మీ పేపర్ పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయండి అని అంటే నేను పేపర్ పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను. సరే, వీడియోని ఎక్కువ లెంతీగా చేయొద్దు కాబట్టి ఇంతవరకు కొన్ని క్వశ్చన్లను మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను. దాదాపు అన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ లేకపోతే ఇండియన్ హిస్టరీ కానీ ప్రతిదీ కూడా ఒక ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో బాగా కష్టపడ్డ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ జిఎస్ పేపర్ బాగా పెచ్చింగ్ అయ్యే విధంగా ఉంది. ఇది అండి ఎఫ్ఆర్ఓకి సంబంధించిన మనం అనుకునేటటువంటి కట్ ఆఫ్ 110 మార్కులు చేస్తే కాక మంచి కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. 120 మార్కులు అంటే ఎక్స్ట్రాడనరీ స్కోర్. 110 వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షనల్ పేపర్స్లో కాక ఇంకా బాగా రాణిస్తే ఆ ఆప్షనల్ పేపరే వాళ్ళకు ఉద్యోగానికి డిసైడింగ్ ఫ్యాక్టర్గా అవుతుంది. ఇక మ్యాథ్స్ పేపరు, ఇంగ్లీష్ పేపర్ విషయానికి తీసుకుంటే అవి రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి అది మామూలుగానే వచ్చింది. అందరు సగటు అభ్యర్థి కూడా చేసే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. దాన్ని విమర్శనాత్మక కోణంలో తీసుకొని మంచిగా చేసే ప్రయత్నం చేస్తా. ఇదే విధంగా మీరు లైక్ కానీ డిస్లైక్ కానీ చేసినా చేయకుండా ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా ముందు మీకు అత్యంత మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తానని చెప్తున్నాను. ఉంటానండి.